అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిశ్చల్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ ఆధ్యాత్మికత అనేటువంటి దానిలో కథలలో ఉన్నటువంటి అంతర్భాగాల్ని మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటి విషయం. అన్నప్రాసన నాడే మనం అన్నీ వేసి అన్నం పెడతామని చెప్పేసని అనుకున్నట్లుగా కాకుండా అన్నప్రాసన అనేటువంటి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా మాత్రమే మనం ఆ ఒక్క పిల్లవాడికి అన్నప్రాసన చేస్తాం. ఆ అన్నప్రాసన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, పరవాణం వండిన దాన్ని ఉంగరానికి తగిలించి దాంతో ఆ పిల్లవాడికి అందివ్వటం జరుగుతుంది, నోట్లోకి పెట్టడం జరుగుతుంది. అంటే ఒక్కసారిగా అన్నప్రాసన అన్నారు కదా అని చెప్పేసి అన్నాన్ని వండేసేసి పిల్లవాడికి ముద్ద చేసి పెట్టడం కాకుండా అనేటువంటి ధోరణిగా తీసుకునేటువంటిది. అలాగే ఏ విషయానికి వచ్చినా, ఏ మతాలకు వచ్చినా, దేనికొచ్చినా మతం అంటే ఏంటి, అసలు దాని గురించి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏమిటి, అందులో ఉండేటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటిది ఏమీ లేకుండా, మతము అనగానే మతంలో ఉన్నటువంటి ఏ గ్రంథాలు అయితే ఉన్నాయో ఆ గ్రంథాలని తీసుకుని వాటిని చదివేస్తే ఆ ఒక్క చదవటం మూలంగా మనం ఆ మతంలో చాలా గొప్పవారు అయిపోతాము అని అనుకుంటే ఇది ఎండమావి లాంటిది. అసలు మతం అంటే ఏమిటో కూడా తెలియకుండా వాటిలో ఉన్నటువంటి గ్రంథాలను తీసి మనం ఏదో చదివేసినంత మాత్రం చేత గ్రంథ పఠనంతో మనకు అందులో వచ్చేటువంటిది ఏమీ లేదు. ఇక్కడ గంగానది అనేటువంటి ఒక జీవనదిని తీసుకుంటే కొందరిది అది గంగోత్రిలో పుడుతోంది అని చెప్పేసి వీళ్ళు ఓపికండి వెళ్ళినంత దూరం అన్నట్టుగా గంగోత్రిని చేరుకొని గంగానది పుట్టినటువంటి ప్లేస్ అదే అని చెప్పేసి అక్కడ గంగానది తాలూకు విగ్రహం ఒకటి ఉంటుంది, గంగామాత విగ్రహం. ఆ విగ్రహాన్ని దర్శించి ఆ గంగానదిలో స్నానం చేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఆ దేవతామూర్తి మీద పోసేసి మేము గంగానదిని చూసాము, గంగ పుట్టిన ప్రదేశానికి వెళ్ళాము అని చెప్పేసి చాలా బాహాటంగా భుజాలు ఎగరేసుకుంటూ చెప్పినందు మూలంగా వాళ్ళు అసలు గంగా నది పుట్టినటువంటి ప్రదేశాన్ని చూడలేదు అనేటువంటి విషయం మనకి గోచరమయ్యేటువంటి విషయం. ఎందుకంటే తెలిసిన వాడికి గంగోత్రిని కాదు పుట్టింది అనేటువంటిది. ఇంకొంచెం ఓపుకున్నటువంటి వాడు గోముఖి అని చెప్పేసి ఆ గోముఖి దగ్గరికి వెళ్తాడు. ఆ గోముఖి దగ్గరికి వెళ్ళి గోవులాగా ముఖం ఉన్నది అని చెప్పేసి అక్కడ గంగ పుట్టినది అని చెప్పేసి అక్కడ అనుకుని అక్కడ స్నానాలు చేస్తారు. గంగ గోముఖంలోనే పుట్టింది, గోముఖి చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము అని చెప్పేసి కానీ గంగానది అక్కడ కూడా పుట్టలేదు. గోముఖిలో ఆ కొండల అడుగు భాగం నుంచి, ఆ మంచు కొండల అడుగు భాగం నుంచి
కొన్ని వేల లీటర్ల గాలల్ని కలిగినటువంటి నీరు అక్కడి నుంచి ప్రవహిస్తూ వస్తుంది. అక్కడ ఈ కొండలు అడ్డుకోవటం మూలంగా కింద నుంచి వచ్చేటువంటి గంగా ప్రవాహాన్ని చూసి ఇదే గంగ పుట్టినటువంటి ప్రదేశము అని చెప్పేసి అని అనుకుంటే ఇంతకన్నా ఇంకో తెలివి తక్కువ తనం అంటూ ఉండదు అని చెప్పేసి అంటారు. ఈ గోముఖం వెళ్ళాలి అని అంటే గంగోత్రి నుంచి అక్కడికి ఇంకా ఏ విధమైనటువంటి ప్రయాణ సాధనాలు, గుర్రాలు అలాంటివి ఏవి పౌనీలు అంటారు, అలాంటి సాధనాలు ఒకప్పటి కాలంలో ఉండేవి కాదు. కాలినడకన నడుచుకుని ఆ యొక్క గోముఖి క్షేత్రానికి వెళ్ళాల్సి వచ్చేటువంటిది. మధ్య మధ్యలో సీమ ముగిసిపోయినది ఎండ్ అనేటువంటిది పెడుతూ ఉంటాడు. అక్కడ ఏ టైంలో మంచు కరిగి ఆ రాళ్ళు కిందకి డొల్లుకొస్తాయో కూడా తెలియదు. ఎంతో కఠినమైనటువంటిది. ఆ ఒక గోముఖికి వెళ్ళటం అనేటువంటిది ఎంతో కఠిన సాధ్యంగా ఉండేటువంటిది. గంగోత్రి నుంచి ఇంకో 14 కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ ఈ గోముఖి అనేటువంటి ఈ ప్రదేశానికి, గంగ పుట్టినది అని అనుకునే ప్రదేశానికి వెళ్ళటం సాధ్యం కాదు. అక్కడికి వెళ్ళినా కూడా కొండ కింద నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది తప్పితే గంగ నీరు అక్కడ ఒక తటాకలాగా ఉండి ఆ తటాకలో నుంచి నీళ్లు బయటికి రావటము అనేటువంటిది జరగనటువంటి విషయము. అంటే ఆ కొండల్ని కూడా దాటి మనిషి వెళ్ళగలిగితే మాత్రమే గంగ నిజంగా ఎక్కడ పుట్టింది అనేటువంటి ప్రదేశాన్ని చూడటం అవుతుంది. అది మనిషికి వెళ్ళటం సాధ్యం కాదు కాబట్టి కొందరు గంగోత్రిలోనే గంగ పుట్టింది అని చెప్పేసి అంటారు, కొందరు గోముఖిలో పుట్టింది అని అంటారు. అసలు గంగ ఎక్కడ పుట్టిందో వాళ్ళకే తెలియదు. అపహాస్యంగా పక్క వాళ్ళని అపహాస్యం చేసేటప్పుడు మన్ని కూడా ఇలా అపహాస్యం చేస్తారు అనేటువంటివి గ్రహించకుండా కొన్నింటిని మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడతారు అనేటువంటి దానికి ఉదాహరణ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి ఈ యొక్క బ్రహ్మ విష్ణువుల్లో ఈ యొక్క బ్రహ్మ విష్ణు అనేటువంటి వాళ్ళు మహేశ్వరుడి దగ్గరికి రావడం తటస్థించింది. మహేశ్వరుడు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో బ్రహ్మ తనకి తనే సృష్టి చేస్తూ తనే గొప్పవాడిని అని చెప్పేసి అనుకున్నాడు అని చెప్పేసని ఒక కథ పుక్కిటి పురాణంగా దానికి ఆధారాలు లేని కథని చెప్తూ ఉంటారు. నలుగురు ఎగతాళి చేసేటట్టుగా అన్నట్టుగాను. అలాగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క విషయంలోకి వచ్చేటప్పటికి విష్ణువు కూడా తను పోషణకర్తని కదా, అందుకని నా నుంచి ఈ పోషణ జరుగుతోంది అని చెప్పని ఆయన గర్వపడ్డాడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మహేశ్వరుడు వీళ్ళిద్దరికీ కూడా గర్వాన్ని తొలగించాలి అని చెప్పేసి అనుకుని తను లింగాకృతిని దాల్చి దీని ఆది అంత్యములు అనేటువంటిది మొదలు చివర తెలుసుకోండి అని చెప్పేసి ఆ మహాశివుడు చెప్పాడని లింగాకృతికి వచ్చాడని మన వాళ్ళు ఒక కథ చెప్తూ ఉంటారు. ఆ కథ కనీసం అటువంటి కథలు చెప్పేటప్పుడు ఎదురుకుండా ఉన్నవాళ్ళు మనని ఎగతాళి చేస్తారేమో అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు. దాంతో బ్రహ్మ, విష్ణువు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని బ్రహ్మ తన హంసవాహనాన్ని ఎక్కి ఊర్ధ్వానికంటే మీదకి అది ఎక్కడ దాని అంతం ఉన్నది అనేటువంటి దాన్ని తెలుసుకోవటానికి హంసవాహనారూఢై పైకి ఎగరటం ప్రారంభించాడు. ఎక్కడికి ఎగురుతాడు పైకి అని అది వాళ్ళకే తెలియాలి, చెప్పే వాళ్ళకి. విష్ణువు
ఆ ఒక లింగాకృతికి మొదలు ఎక్కడుంది అనేటువంటి తెలుసుకుందామనుకుని చెప్పని గరుత్మంతుడిని ఎక్కి ఆయన కిందకెళ్ళటం ప్రారంభించాడు. ఇలా వీళ్ళు వెళ్ళి 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 ఎంత దూరం వెళ్ళినా కూడా, ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా ఈ లింగాకృతికి అంతము దొరకట్లేదు, ఆది దొరకట్లేదు అనేటువంటి దీంట్లో ఉంది. అప్పుడు బ్రహ్మ ఆ యొక్క శివుడి ఊర్ధ్వం నుంచి అన్నట్టుగానే పడుతున్నటువంటి మొగలి పువ్వు మధ్యలో కనిపిస్తే, బ్రహ్మ అనేటువంటి వాడు ఈ మొగలి పువ్వుని ఆసరా చేసుకుని ఇక్కడికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఈ యొక్క లింగాకృతి తాలూకు ఊర్ధ్వాన్ని చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని ఆ మొగలి పువ్వు చెప్పింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది విన్నటువంటి బ్రహ్మ ఈ మొగలి పువ్వుని అడిగాడు, నువ్వు నాకు సాక్ష్యం చెప్పు, నేను ఊర్ధ్వాన్ని చూశాను, లింగాకృతిలో ఉన్నటువంటి ఆ లింగానికి పై భాగాన్ని నేను చూశాను అని నాకు నువ్వు సాక్ష్యం చెప్పు అని చెప్పేసని బ్రహ్మ ఒక మొగలి పువ్వుని అడిగాడు. అలాగే కామధేనువుని కూడా తనకి సాక్ష్యం ఇమ్మని చెప్పేసని అడిగాడు అని చెప్పేసేటువంటి ఒక కథ చెప్తూ ఉంటారు. విష్ణువు మాత్రము ఇలాంటిదేమీ లేకుండా ఆ ఒక మధ్యస్థమైనటువంటి భాగానికి ఎక్కడి నుంచి అయితే వీళ్ళు బయలుదేరారో ఆ భాగానికి రావటం తటస్థించింది. వస్తూనే విష్ణువు దీని తాలూకు మొదల్ని నేను తెలుసుకోలేకపోయాను అని విష్ణువు దాని గురించి చెప్పటం జరిగింది అని చెప్పని కథని చెప్పేటువంటి వాళ్ళు చెప్తారు. ఈ బ్రహ్మ మాత్రము అబద్ధమాడాడు, అబద్ధం చెప్పాడు. ఎలా అబద్ధం చెప్పాడు అంటే, ఊర్ధ్వాన్ని చేరుకున్నాడు అని చెప్పని మొగలి పువ్వు, ఈ కామధేనువు కూడా ఈ బ్రహ్మ మాటకి సాక్ష్యం చెప్పాయి అని చెప్పేసి చెప్తారు. మన కర్మకాలి, మన కర్మ కొద్దీ, మన బుద్ధిహీనత కొద్దీ ఇలాంటి కథలు వింటే మనం పూజించేటువంటి దైవ స్వభావం కలిగినటువంటి దైవమే అబద్ధమాడింది అని అంటే ఇంకా దానికి ఎవరితో చెప్పాలి, దేనికి చెప్పాలి అనేటువంటి కథ ఎందుకు వినాలి అనేటువంటి పరిస్థితిలాగా ఉంటుందన్నమాట. అంటే ఒక శివుడి తాలూకు ఆకృతిని తెలుసుకోవటం కష్టసాధ్యము అనేటువంటి విషయానికి ఇలాంటి దిక్కుమాలిన కథ మనకి చెప్తూ ఉంటారు. ఇది దిక్కుమాలిన కథ అనే అనాలి. ఇంతకన్నా పరిభాషా పదం ఏంటో నాకు ఏం ఉపయోగించాలో తెలుగులో తెలియక ఇటువంటి భాషను ఉపయోగించాను. కాబట్టి ఈ వినేటువంటి వాళ్ళు నన్ను క్షమించవలసిందిగా నేను కోరుకోవటం జరుగుతున్నటువంటిది. అంటే మనం ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని దైవ స్వరూపంగా కొలుస్తున్నామో వాళ్ళే సృష్టి చేసేటువంటి సృష్టికర్తే అబద్ధమాడాడు అనేటువంటి ఇలాంటి కథని ఈ యొక్క శివతత్వం గురించో వీటి గురించి మాట్లాడేటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఇలాంటి నికృష్టమైనటువంటి కథలు వింటూ ఉంటే ఎదురుకుండా ఉన్నవాళ్ళు మనని పరిహాసం చేస్తారు అనేటువంటిది, మన అవహేళన చేసి గేలి చేస్తారు అనేటువంటిది కూడా లేకుండా మీ యొక్క సృష్టికర్తే అబద్ధమాడాడు అంటే దానికి సమర్థించగలిగేటువంటి వాళ్ళు. ఇలాంటి కథ ఒకటి కాదు 100 మంది చెప్పారు. ఆ టీవీ పెట్టామంటే ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటి ఈ కథలు వింటూనే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విష్ణువుకేమో ఆ ఒక మొదలు తెలియలేదు, బ్రహ్మకి చివరి తెలియలేదు అని చెప్పేటువంటి ఈ కథలు చెప్తూ ఉంటారు. అంటే మతం ఎంత దురాచారానికి వెళ్ళిపోయి ఎంత దుర్మార్గమైనటువంటి కథల్ని చెప్తోంది. ఇలాంటి కథలు వినటం మూలంగా, ఇలాంటి కథలు చెప్పటం మూలంగా మనం వాళ్ళకి ఏమి మెసేజ్ ఇస్తున్నాము, వాళ్ళకి ఏమి సందేశాన్ని ఇస్తున్నాము అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్పేటువంటి మన తాలూకు పురాణ ఇతిహాసాలన్నింటిలో కూడాను అటువంటి పదాలు ఉపయోగించి వాళ్ళు ఎంతో విశ్వం గురించి
ఈ యొక్క సనాతనమైనటువంటి ధర్మాన్ని గురించి, సనాతన మతాన్ని గురించి వాళ్ళు ఎంతో విశాలమైనటువంటి మనస్సుతో చెప్తూ ఉంటే, నికృష్టమైనటువంటి మనస్సుతో ఇది ఎదురుకుండా ఉన్నవాళ్ళు మనని ఎగతాళి చేసి నవ్వుతారే అనేటువంటిది కూడా తెలియకుండా, ఈ శివతత్వము అనేటువంటి దాన్ని చెప్పేటప్పుడు మొదలు లేదు, చెవులు లేదు, ఇది ఎవరు తెలుసుకోలేకపోయారని ఒక ముక్క చెప్పటానికి బ్రహ్మ మీదకి వెళ్ళాడు, విష్ణు కిందకి వెళ్ళాడు, వీళ్ళకి ఆ ఒక మొదలు దొరకలేదు, చివరి దొరకలేదు అనేటువంటిది ఇలాంటి కథలు చెప్పటం, ఇది మతానికి ఎంత చేటు అనేటువంటిది కూడా తెలియకుండా ఇలాంటి కథలను చెప్తున్నారంటే ఎంత అవహేళనగా ఉన్నది. మొదలు లేకుండా చివరి ఉండదు, చివర మొదలు లేకుండా మధ్యస్థం ఉండదు. ఇది ఒక థియరీ, ఒక సైన్స్గా చెప్పేటువంటి ఒక సూత్రం. మొదలు ఉండాలి, చివర ఉండాలి, మధ్యస్థం ఉండాలి. ఆ మొదలు చివర మధ్యలో ఏదైతే భాగం ఉంటుందో దాన్ని మధ్యస్థ భాగం అంటారు అనేటువంటిది ఇది ఒక సైంటిఫిక్ థియరీ. ఆ థియరీ లాంటివి కూడా చెప్పకుండా ఈ చెప్పేటువంటి వాళ్ళు పోనీ ఏమన్నా చదువురాని వాళ్ళు, చదువుకోని వాళ్ళ ఇలాంటి కథలు చెప్తున్నారు అంటే, పీజీలు చేసి ఆ ఒక పీజీలతో పాటు పిహెచ్డీ కూడా చేశామని చెప్పేటువంటి వాళ్ళు చెప్పేటువంటి కథలు, ఉపన్యాసాల్లో ఇలాంటి కథలు చెప్పి ఈ యొక్క మతాన్ని ఎంత చులకన, ఎంత అవహేళన చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. శివుడు అనేటువంటి వాడి గొప్పతనాన్ని చెప్తున్నాం అనుకుంటున్నారు తప్పితే, ఇక్కడ మతము అనేటువంటి ఒక విశ్వాసము, ఒక నమ్మకము ఎంత బలహీనపడిపోతున్నాయి అనేటువంటిది మర్చిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఈ విశ్వాసము, నమ్మకము అనేటువంటి రెండింటితోనూ వ్యాపారాలు చేయటం ప్రారంభించిన తర్వాత ఇవి వ్యాపారాలకు ఉపయోగించుకోవటానికి ఏ విధమైనటువంటి నమ్మకమైనటువంటి ఎదురుకుండా ఉన్నవాడికి నమ్మశక్యము కానటువంటి విషయాన్ని కూడా నమ్మకం కలిగించేటట్లుగా చెప్పటానికి ప్రయత్నించి ఉపన్యాసాల్లో ఉన్నట్టుగా ఇలాంటి వాటిని ప్రారంభిస్తున్నారు అంటే ఎంత అవహేళనగా ఉంటుంది అనేటువంటి విషయం. పక్క మతస్థులను చూసి ఏళన చేస్తూ ఉంటారు. ఆమె కడుపులో 64 రాళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క రాయి ఇంత ఉంది అని చెప్పేసానంటే దాన్ని చూసి మనం హాహాహా అని చెప్పేసని ఆ వీడియోలోను టీవీలోను చూసి నవ్వినట్టుగానే ఒక శివుడి తాలూకు మొదలు కానీ, ఒక శివుడి తాలూకు అంతం కానీ తెలియలేదు. ఈ ఒక బ్రహ్మ అబద్ధమాడాడు అనేటువంటి విషయాన్ని మనమే చెప్పుకుంటున్నా అంటే దౌర్భాగ్యమైనటువంటి విషయంగా ఉన్నది అనేటువంటిది ఆలోచిస్తే ఇలాంటి కథలని ప్రచారంలోకి తీసుకురారు. కొమ్ము భాగాలతో ముఖాలతోనేమో చూశాడు బ్రహ్మ ఆ ఒక తుది భాగం అన్నట్టుగా ఒక అంతాన్ని అని చెప్పి తోక భాగాలతో వెనకాతల నుంచి చూడలేదని చెప్పింది కాబట్టి ఆ ఒక కామధేనుకు ఆవుకి వెనకాతల భాగాన్ని పూజించాలి అని చెప్పేటువంటిది ఇదొక కథ చెప్తూ ఉంటారు. అసలు ఏం చెప్తున్నారు, ఇది ఏమిటి, ఇది హిందూయిజంలో ఇది పార్ట్ అండ్ పార్ట్ ఇలాంటి కథలు చెప్పటం మూలంగా మనం బావుకునేది ఏమిటి అంటే, దీన్ని తర్కంలో తీసుకుందామా, ఇది నుంచుంటుందా తర్కంలో, పోనీ మీమాంసలో తీసుకుందామా, మీమాంసలోకి వచ్చి అసలు నుంచోదు, తర్కమే నుంచోదంటే దీని మీద తర్కంలోకి వచ్చి తర్కంలో మాట్లాడదాం. ఎప్పుడు బయలుదేరారు, ఎంతసేపు పట్టింది, ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని యుగాలు పట్టింది, శివుడి మీదకి బ్రహ్మ మీదకి వెళ్ళటానికి, విష్ణు కిందకి వెళ్ళటానికి, ఇలా ఈ లెక్కలన్నింటినీ తర్కంగా తీసుకుందామా అంటే తర్కానికి అసలు ఎక్కడా కూడా నుంచోవు. పోనీ మీమాంసలోకి వచ్చి మీమాంసలో దీన్ని దీనికి ఆది లేదు అంతము లేదు అని చెప్పేటువంటి పరిస్థితిలో మాట్లాడదాము అని చెప్పేసి ఆ మీమాంసగా చెప్దామంటే అంతకన్నా దొరకదు.
పోనీ సంధిగా మాట్లాడదాము, ఈ ఇద్దరికి మధ్యగా దీనికి ఏదో ఒకటి మనం ఒక సూత్రాన్ని మనం దీనికి ప్రతిపాదిద్దామంటే అది దొరకదు. ఇటువంటి దేనికి అందనటువంటి వాటిని ఈ యొక్క పుక్కిట పురాణాల లాంటి ఇలాంటి కథలని నేర్చుకుని ఇలాంటి వాటిని పట్టుకుని ఏ ప్రచరణలోకి తీసుకొచ్చి రాముడి పాదం తగిలితే అహల్య అనేటువంటి ఆమె రాయి నుంచి ఆవిడ అహల్య కింద మారిపోయింది. ఇది ఎక్కడ చెప్పబడింది? వాల్మీకి మహర్షి ఇలాంటి కథలు రాస్తారా? ఆయన ఋషి సాంప్రదాయంలో వాడు కదా. పోనీ బ్రహ్మ ఋషి కాకపోయినా కూడా ఆయన దేవఋషి అయినటువంటి ఆయన ఇలాంటి ఒక గౌతమ మహర్షి అనేటువంటి వాడు ఇంద్రుడి కామించి తన భార్య గురించి రాగానే ఇంద్రుడిని శపించేశాడు, తన భార్యలో రాయి కింద మారిపోమని శపించాడు అనేటువంటి ఇలాంటి కథలు చెప్పుకోవటానికి అసలు ఎవడైనా ఎదురకుండా తెలుసున్నవాడు దీని మీద వాడు తర్కంలో వాడు ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? ఈ ఎంఏలు పిహెచ్డీలు చేశామన్నటువంటి వాళ్ళు ఇందులో రాయబడింది మీరు నిరూపించండి, మీ రాముడు కాలు పెట్టగానే రాళ్ళు మనుషులైపోతాయి అని చెప్పేసి నేను అంటే ఎక్కడన్నా జరుగుతుందా అనేటువంటి విషయాలని ఒక్కసారి కూడా ఆలోచించకుండా నమ్మకం, విశ్వాసం, ఈ నమ్మకము విశ్వాసం అనేటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనలలో ఇలాంటి కథలని ఇలాంటి అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ నిజమైనటువంటి నిజాలు చెప్పినటువంటి వాళ్ళ తాలూకు మాటలని పక్కన పెట్టేసేసి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసుకుని బ్రతికేటువంటి వీళ్ళు ఈ అబద్ధంతో ఎంతకాలం ఈ మతానికి వీళ్ళు పునాదులు వేస్తారు? ఈ అబద్ధపు పునాదుల మీద ఏ మతమైనా ఎంతకాలం శాశ్వతంగా నుంచుంటుంది? ఈ అబద్ధ పునాదులు ఎప్పటికైనా కూలిపోతాయి, ఆ మతం ఎప్పటికైనా సరే సర్వనాశనం అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని జగాలు, యుగాలు, ఇన్ని మహాకల్పాంతరాలు అయినప్పటికీ కూడా శాశ్వతంగా ఉన్నటువంటి సనాతనమైనటువంటి మతం అనేటువంటి హిందూ ధర్మం అనేటువంటిది ఎందుకు ఉంటుందంటే దీనిలో ఉన్నటువంటి పునాది అంత గట్టిదవుతా మూలంగా ఋషి సాంప్రదాయం, ఋషులు, మునులు, యోగులు ఎంతమందో దీని గురించి, బ్రహ్మ ఋషులు లాంటి వాళ్ళు ఇంతమంది దీని గురించి కృషి చేసి వాళ్ళు చేసినటువంటి సాధనలని చెప్పడం ప్రారంభించారు తప్పితే వాళ్ళు చెయ్యని అసాధారణ విషయాల గురించి ఏవో తీసుకొచ్చి ప్రచారంలోకి తీసుకొచ్చి మత గొప్ప గురించినటువంటి విషయాలు ఎక్కడా కూడా చెప్పలేదు. విశ్వామిత్రుల వారు రాముణ్ణి తీసుకుని బయలుదేరినప్పుడు షోణా నది అనేటువంటి ఒక నదిని దాటాల్సి వచ్చినప్పుడు రాముడు అడగటం జరిగింది, మహానుభావ మనం ఈ నదిని ఎలా దాటుతాము అనేటువంటిది. ఒకసారి వాల్మీకి రాసిన రామాయణంలో ఈ కొటేషన్ని చదవండి, చదివినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది. అక్కడ ఈ యొక్క విశ్వామిత్రుల వారు ఏం చెప్పారంటే మన ముందు ఉన్నటువంటి మహానుభావులందరూ ఎలాగైతే ఈ షోణా నదిని దాటారో ఆ ప్రకారంగానే మనం ఈ షోణా నదిని దాటుతాము అని చెప్పారు. అంత తప్పితే పడవ వస్తుంది అప్పటిదాకా ఉండండి, లేకపోతే తప్పు వస్తుంది ఉండండి, లేకపోతే ఇక్కడి నుంచి ఒక దొంగో దేదో పట్టుకుని దాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోదాము అనేటువంటి మాటల్ని విశ్వామిత్రుల వారు చెప్పలేదు. ఎందుకంటే షోణా నది అనేటువంటిది ఆ ఒక్క వాల్మీకి మహర్షి రాస్తున్నటువంటి ఆ ఒక శోధన ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆ షోణా నది అనేటువంటిది చెప్పేటువంటిది. అటువంటి విషయాలు తెలియకుండా ఒక పుస్తకం పట్టుకున్నాం, చదివేశాము, అయిపోయింది. ఆ పుస్తకం 4 సార్లు చదివి ఆ 4 విషయాలు చెప్పేస్తే ఏదో కక్కుకున్నటువంటి వాళ్ళలాగా అన్నట్టుగా 4 విషయాలు చెప్పేస్తే అయిపోతుంది అని అంటే అవి దేనికైనా కరెక్ట్గా నుంచుంటాయా? మనం నిజంగా మాట్లాడితే ఒక తర్కంలో మాట్లాడినా,
ఒక మీమాంసను తీసుకుని మాట్లాడినా, దేని గురించైనా ఒక దాన్ని మనం నిజ నిర్ధారణ చేద్దాము అని చెప్పేసి మాట్లాడితే నుంచుంటాయా? అలాగే విశ్వామిత్రుల వారు రాముని తీసుకుని బయలుదేరిన తర్వాత షోడానది దగ్గర చెప్పినటువంటి మాటలు ఏవైతే విశ్వామిత్రుడు ఉన్నాడో అటువంటి మాటలనే రామచంద్రుల వారు గంగానది దగ్గరకు వచ్చి ఆ గంగని దాటి ఈ జనకపురి అనేటువంటిది విదేహ నగరానికి వెళ్ళటానికి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, దేహము లేనటువంటిది విదేహ నగరం. ఆ యొక్క భూభాగంలోకి ప్రవేశించాలి అని అంటే ఈ గంగానదిని దాటడానికి విశ్వామిత్రుల వారు ఏ విధంగా అయితే చెప్పారో, షోడానదిని దాటడానికి పూర్వము వాళ్ళు ఎలా దాటారో అలాగే మనం దాటుతాము అన్నట్టుగా, మహానుభావ మీరు చెప్పినట్టుగా ఈ యొక్క గంగానదిని దాటడానికి పూర్వము మన పెద్దలు చేసినటువంటి ప్రక్రియలాగానే మనం ఈ గంగానదిని దాటుతాము అన్నారు తప్పితే, ఆ పడని అడివేవాడిని పిలవండి, ఆ గుహుడిని పిలవండి, వీడిని పిలవండి, వాడిని పిలవండి అనేటువంటి మాటలను ఎక్కడా కూడా ప్రయోగించలేదు. ఇక్కడ రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు గుహుడి తాలూకు పడవెక్కాడు తప్పితే, విశ్వామిత్రుల వారితో కలిసి నడిచి ఆ యొక్క నదిని దాటేటప్పుడు, గంగానదిని దాటేటప్పుడు అక్కడెక్కడా కూడా గుహుడి తాలూకు పడవెక్కలేదు. ఒకసారి చదవండి, బాలాకాండలో రాయబడినటువంటి, బాలాకాండలో ఉన్నటువంటిది అనమాట ఇది. ఇలాంటి విషయాలన్నింటినీ తీసుకుని మాట్లాడటం చేతకాక నమ్మకము విశ్వాసమైనటువంటి ఈ పడికట్టి పదాలు రెండింటినీ పట్టుకుని వీటిని వ్యాపార ధోరణిలోకి తీసుకొచ్చుకుని వీటి గురించి మాట్లాడేటువంటి స్థితిలో ఉన్న వీళ్ళకి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, నా ముందు వాళ్ళు చెప్పారు, నా ముందున్నటువంటి చాలామంది పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వాల్మీకి మహర్షి మొదలుకుని ప్రారంభిస్తే, వ్యాస భగవానుడు ప్రారంభిస్తే, శంకరాచార్యుల వారి వరకు ప్రారంభిస్తే తరతరాలుగా పరంపరగా వస్తున్నటువంటి విషయము. నా తదుపరి కూడా ఇంకా చాలామంది ఈ విషయాల మీద వాళ్ళు మాట్లాడేటువంటి ఉంటుంది ఈ ఒక విషయం గురించి. కానీ తెలిసి తెలియకుండా మాట్లాడేటువంటి మూర్ఖుల తాలూకు సభలకి మాత్రం చాలామంది వెళ్తారు. జ్ఞానుల దగ్గరికి మాత్రము చాలా తక్కువ మందే ఉంటారు. అందుకనే జ్ఞానం అనేటువంటిది గంగా ప్రవాహం లాంటిది అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి అని అంటే మనకి ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి విద్య తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వస్తేనే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఒక శివతత్వంలో ఆ శివుడు ఆధ్యాత్మములో అనేటువంటి అంతా మిథ్య అని తలంచి చూచిన నరుండెట్లో టెరంగిన సదా కాంతలు పుత్రులు అర్థము తను నిక్కమ్మంచు మోహార్ణవ భ్రాంతిని చెంది చెరించి చుండుగాని పరమార్థంబైన నీ అందుదా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసి దూర్జటి మహానుభావుడు మొత్తుకున్నాడు. అబద్ధాలు చెప్పకండ్రా బాబు, ఈ భార్య పిల్లలు ఇవేవి కూడా శాశ్వతం కాదు, ఈ ప్రపంచము శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని చెబితే ఆ విషయాలన్నింటినీ మానేసి అబద్ధపు ప్రచారంలో అన్నీ కూడా ఏదో సత్యము అనేటువంటిది, నేను మీకు ఒక విషయం చెప్పనా అని చెప్పేసి ఒక ప్రవచకుల వారు చెప్తారు, నేను చెప్పేటువంటిది 100% ఒట్టి పెట్టి చెప్తారంటే ఇప్పటిదాకా ఒట్టి పెట్టకుండానే అబద్ధాలు చెప్తున్నారు అనమాట. ఇలాంటి మాటలు మాట్లాడి జనాలను ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు? ఒక్కసారి మీకు మీరుగా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎదురుకుండా ఉన్నవాడికి మనం ఏదో చెప్దామనుకునే ముందు మనకి ఏం తెలిసింది, మనకి ఏం తెలిస్తే దాన్ని మనం ఎదురుకుండా ఉన్నవాడికి మనం చెప్తున్నాము అనేటువంటిది ఆత్మ పరిశీలనలో మనకి మనం పరిశీలించుకుంటే అప్పుడు మనం ఇంకోటికి మనం పాఠాలు చెప్పడానికి అవుతుంది తప్పితే సమాజ మందిరంలో మైకి పట్టుకుని 50,000 మంది ఒక్కసారి కూర్చునడానికి తగినటువంటి సమావేశ మందిరం ఉంది, లేకపోతే 1,00,000 మంది కూర్చుంటే 1,00,000 మందిలో ఏ ఒక్కడికైనా నీకు ఆ 1,00,000 మందిలో ఎవడైనా చెప్పేవాడికి గుర్తుంటాడా?
ఆ ముందు కూర్చొని నలుగురే గుర్తుంటారు, ఆ వెనకాల కూర్చున్న వాడెవడో గుర్తుంటాడు. ఒక టీచర్కి తన క్లాసులో ఉన్నటువంటి 40 మంది విద్యార్థులే గుర్తుండరు. మాస్టర్ నేను మీ దగ్గర చదువుకుని పాస్ అయ్యి ఇప్పుడు ఐఏఎస్ చేస్తున్నానండి, ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అయ్యానని చెప్తే అలాగా ఏ బ్యాచ్ అయినా ఏ సంవత్సరం అని 40 మంది విద్యార్థుల్ని లిమిటెడ్గా ఉంచుకున్న టీచరే గ్రహించలేడు. 50,000 మంది కూర్చుని వినేటువంటి మీటింగ్ హాల్ ఉంది, 1,00,000 మంది కూర్చుని మీటింగ్ హాల్ వినేటువంటిది ఉంది, లేకపోతే 10,000 మంది కూర్చుని వినేటువంటి హాల్ ఉంది అని అంటే ఈ 10,000 మంది 50,000 మంది 1,00,000 మంది కౌంట్ నువ్వు చెప్పుకోవడానికి తప్పితే ఈ చెప్పేవాడికి ఇందులో ఏ ఒక్కడైనా తెలిసినవాడు ఉంటాడా? లెక్క పెట్టచ్చు వాళ్ళ మీద 10 మందినో 11 మందినో అన్నట్టుగా. ఏది 50,000 మందిని 1,00,000 మందిలో అలాంటి వాడికే గుర్తు లేకపోతే భగవతత్వానికి వచ్చేటప్పటికి నీకు ఆద్యం తెలుస్తుంది, అంతమేం తెలుస్తుంది అనేటువంటి విషయాలని మానసికంగా ఆలోచిస్తే ఇటువంటి అపనమ్మకమైనటువంటి విషయాల్ని నమ్మకం కలిగించేటట్టుగా మాట్లాడటం మానేస్తారనుకుంటూ ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కర్మపాలు అని చెప్పేసని ఆ ఒక వెంకటనాథుడి అనుగ్రహంతో మళ్ళీ తిరిగి మనం ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందామని చెప్పేసరి స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్య.